ఒక వస్తువు కొనుక్కుంటాం, ఎంతకాలం మనకు నచ్చుతుంది? ఒక బట్టలు కొనుక్కున్నాం, నచ్చి 6 నెలలు వేసుకుంటాం లేదా సంవత్సరం వేసుకుంటాం, తర్వాత నచ్చదు, దాన్ని పక్కన పెట్టి ఇంకోటి కొంటారు. ఈ విధంగా ప్రతిదీ కొంటున్నామే. ఒకప్పుడు నచ్చింది కదా, ఇప్పుడు ఎందుకు నచ్చలా? ఒకప్పుడు ఇష్టమైంది, ఇప్పుడు ఎందుకు ఇష్టం కాలా? పాతబడిపోయిందండి. ఒకప్పుడేమో నచ్చి వేలు పెట్టి కొనుక్కున్నదే 6 నెలలు వాడిన తర్వాత పనికి రాకుండా పక్కన పెట్టేసి వేరేది కొంటాం. ఒకప్పుడు ఇష్టపడే కొన్నాం, కష్టం వచ్చి కాదు, ఇష్టపడే కొన్నాం. వస్తువులు కానీ ఇంట్లో బట్టలు కానీ ఏదైనా ఇష్టపడి కొన్నాం, 6 నెలలు కడతాం, పక్కన పెట్టేస్తాం. 6 నెలలు వాడుకుంటాం, పక్కన పెట్టేస్తాం. ఫోన్లు ఉన్నాయా? ఇష్టపడి కొంటానికి వేలు పెట్టి అది కొన్న 3 నెలలకి మరొక మోడల్ వచ్చిందని చెప్పి దీన్ని మార్చేసి ఇంకోటి కొంటారు. మరి ఒకప్పుడు ఇది ఇష్టపడే కదా కొన్నాం, ఇప్పుడేమైంది? అప్పుడు ఇష్టమే కానీ ఇప్పుడు కష్టం వచ్చింది, మరొక కొత్త మోడల్ వచ్చింది. ప్రతిదానికి కూడా మనము బళ్ళు కానీ వస్తువులు కానీ ఏదైనా మోడల్ మారిందంటే మరలా కొత్త మోడల్ కోసం ఎదురు చూస్తుంటాం. దేవుని సందులో మన మనస్సు ఏ విధంగా ఉంది? మన మనసు ఏ విధంగా మనల్ని హెచ్చరిస్తుంది? ఆత్మ సంబంధమైన మనుషులు శరీర సంబంధమైన మనుషులతో కలిస్తే ప్రమాదం. దేవుని బిడ్డలు లోకంలో ఉన్న ఆచారాలతో కలిస్తే ప్రమాదం. దేవుని రక్తం చేత కడగబడిన వారు, ఆత్మ సంబంధమైన వారు, దేవుని పోలికగా మార్చబడిన వారు, లోకంతో మనకి పొత్తేంటి? లోకంతో మనకి ఇంకా దానికి సంబంధంతో మనకి పరిస్థితి లేదు. దేనికి? ప్రతిరోజు కూడా మనము ఆత్మ సంబంధమైన దేవుని మీద ఆధారపడి శ్రమైన, కష్టమైన, ఉపద్రవమైన, వస్త్రహీనతైన, బలహీనతైన ఏ రకమైన రానివ్వండి, ప్రతి దానిలో దేవుని మీద ఆధారపడుతూ ఆయనలో ఆనందిస్తూ అతిశయించే వారికి మనం మార్చబడుదుముగాక. జ్ఞానులుగా మనము మార్చబడుదుముగాక. అజ్ఞానము తొలగించబడునుగాక. ఆత్మ సంబంధమైన జీవితాన్ని కాపాడుకునే కృప దేవుడు మనకి దయచేయునుగాక.